నూతన సంవత్సరం అనగానే జీవితంలో ఏదో గొప్ప మార్పు వచ్చేస్తుందని అనుకుంటే మార్పు రాదు. అందరికీ తాము బాగుండాలి, తమ కుటుంబం బాగుండాలి, తన సమాజం బాగుండాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. కానీ అలా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తమ ఆలోచన విధానాలే. ఒక వ్యక్తి మంచి అలవాట్లు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే అతడు ఆరోగ్యంగా ఉంటాడు, అతడి కుటుంబం సంతోషంగా ఉంటుంది, అతని వల్ల సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది. అదే వ్యక్తి ఒక చెడు అలవాటుకు బానిసైతే ఆ చెడ్డ అలవాటు తననే చెడిపేస్తుంది, తన కుటుంబాన్ని చెడిపేస్తుంది, తద్వారా సమాజానికి కూడా నష్టం చేకూరుస్తుంది. కాబట్టి మార్పు మొదట మన నుండే ప్రారంభం అవ్వాలి. అదే నూతన వసంతంలోనికి అడుగుపెట్టే గొప్ప రోజుగా మొదలవుతుంది. కొందరులాగా నువ్వు ఉండమాకు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నా బ్రతుకు మారుతుందని ఎదురు చూసి మోసపోకూడదు. ఈ రోజైనా నీ జ్ఞానానికి పదును పెట్టు. సోమరితనం విడిచి అడుగు ముందుకు వేయి. విజయాన్ని వెంటాడి పట్టుకో. అయితే ఒక విషయం మిత్రమా, నీ విజయం కోసం ఎదుటివాడిని చెడగొట్టే ఆలోచన మాత్రం చేయకు. ఎందుకంటే అలా చేస్తే మొదట నీ మనసే నిన్ను సుఖంగా పడుకోనివ్వదు. అంతేకాదు, ఆ దేవుడు అదే చెడగొట్టే ఆలోచన నీ జీవితంలోనికి కూడా ఆహ్వానిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా, యథార్థమైన మనస్సాక్షితో, నీతి నిజాయితీతో కూడిన ప్రయోజనకారుడిగా నీ అడుగులుండాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో ఊహించుకో. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అలా జీవిస్తేనే నీకు నూతన సంవత్సరం వచ్చినట్టు. అంతే కదా మిత్రమా?